హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే సింపుల్ ఇంకా టేస్టీ అయిన రైస్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే క్యారెట్ రైస్. మనకి లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఇది పర్ఫెక్ట్ రైస్ అని చెప్పచ్చు. టైం అస్సలు లేనప్పుడు ఫాస్ట్గా ఏదైనా చేసుకోవాలంటే ఇదే పర్ఫెక్ట్ రెసిపీ. సో ఈ క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. అవి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా కుక్ చేసుకున్న రైస్. ఫస్ట్ మనం క్యారెట్స్ తీసుకొని దాని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని నీట్గా పీల్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, కరివేపాకు, ఇంకా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. క్యారెట్ తురుము కుక్ అయ్యాక అందులో కారం, ఇంకా గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం కొబ్బరి కారం వేసి కలుపుకోవాలి. కొబ్బరి కారం అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీకు కొబ్బరి కారం నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొబ్బరి కారం వేసుకోమని చెప్తాను, ఎందుకంటే అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్, ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేడివేడి ఈ క్యారెట్ రైస్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన క్యారెట్ రైస్ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.